మధ్యలో ఎక్కడో మాట్లాడుతూ భాను గారు చాలా మంచి ఆయన, కానీ జాను ఇస్ బ్రెయిన్ వాషింగ్ చేస్తుంది. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్, ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న కపుల్స్ లో కొంతమంది ట్రూ లవ్ ఉంది అండ్ కొంతమంది యాక్టింగ్ చేస్తున్నారు అని అన్నారు. ఎవరు వాళ్ళు తెలుసుకోవచ్చా? నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. అప్పుడు అందరు ఇలా పట్టుకొని తిరుగుతారు అని పాయింట్ అన్నా నేను. అంటే కెమెరాకి కావాలని. ఈ వచ్చిన 10 కపుల్స్ లో మీరు తప్ప 9లో ట్రూ ఎవరు? ఈడు కాదు. కొంతమంది చూపించేసుకుంటారు, కొంతమంది చూపించుకోలేరు. బట్ కొంతమంది లేకపోయినా ఇక్కడ చూపిస్తారేమో నన్ను ఒక చిన్న డౌట్ ఉంది. చెప్తారు. చెప్పను బ్రదర్. సార్ మీరు మీలా ఉంటున్నారా, ఫోర్స్డ్ గా ఒక మాణిక్యం లాగా బతుకుతున్నారా? అంటే మీలో ఉన్న ఒక టెంపర్మెంట్ ని దాచేసి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మీ యాంగర్ ని దాచేసి మీలో ఉన్న ఒక వైల్డ్ యాంగిల్ ఉంది. నటరాజ్ మాస్టర్ అంటే లోపల ఒక వైల్డ్ యాంగిల్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వస్తుంది ఆవేశం. ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ముందున్న నటరాజ్ మాస్టర్ వచ్చాడు. పాప పుట్టి పెరిగే కొద్దిగా నాలో ఏదైతే ఉందో ఆ కోపం తగ్గిపోతూ అయితే మీరు మారారు. ఇలా చాలా మార్పు వచ్చింది. చాలా మారాను కదా. 25% మారాను. అవును, ఇంకా 75% మారాలి. పోపు నేనేసాను. ఫుడ్ టాస్క్ అనే దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఈ ఫుడ్ టాస్క్ అనేవి జెన్యున్ గా ఇచ్చిన మార్క్స్ కాదు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఈ ఫుడ్ టాస్క్ మొత్తం ఒక గ్రూప్ గేమ్ అని ఇక్కడ చప్పట్లు కొడుతున్న కొంతమందికి అభిప్రాయం ఉంది. దొంగతనం ఎందుకు చేశారు ప్యారడైజ్ రూమ్ కి వెళ్ళి? అంటే చాలా సార్లు బతిలాండి సార్ వాళ్ళని, కొద్దిగా ఏదైనా పెట్టండి ఇవ్వండి అని చెప్పేసి. అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా. ఓకే, ఈక్వల్ గా ఉంటామని. బట్ రిజల్ట్ ఎలా వచ్చింది? సౌండ్ కే ఇంత భయపడిపోతున్నాడంటే చూశాడంటే ఉచ్చబోసుకుంటాడేమో. ఈ సెకండ్ వీక్ నిజంగా శివ్ ప్రియాంక ఈ షో ఫిట్ అయిపోతే బాగుండ్రా అని అనిపించుకున్నాడు. ఓహో, కామెడీ చేస్తున్నావా? పాజిటివ్స్ వచ్చి ఇద్దరు టాస్క్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆసియా పార్ట్ ను హోల్డ్ చేయడం చాలా ఎక్కువసేపు హోల్డ్ చేసింది. ఎంత గట్టి ఉండాలరా దానికి? బొచ్చు మనకు ఉన్నాయా? బొంగుగా లేవు. అండ్ ఆ తర్వాత టగ్ ఆఫ్ వార్ అండ్ హరిత హరీష్ గారిని ఇంత పర్సనాలిటీ వేసుకొని